నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి నానాటికి దారుణంగా తయారవుతుంది. IMF నిధులు ఇవ్వకపోతే ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం ఉంది. ఇదే అంశంపై పాకిస్తాన్ ఇస్లామిక్ నేత జమాత్ ఉలేమా, ఈ ఇస్లాం ఫజల్ పార్టీ అధినేత మౌలానా ఫజ్లూర్ రెహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ముస్లిం లీగ్ అంటే నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలకు ఒకే రోజు స్వతంత్రం వచ్చిందని, ఇండియా అగ్రరాజ్యంగా అవతరించేందుకు సిద్ధమవుతుంటే పాకిస్తాన్ మాత్రం దివాలా నుంచి బయటపడడానికి IMFను అడుక్కుంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులని మౌలానా ప్రశ్నించారు. పాకిస్తాన్లోని రాజకీయ నాయకులు భారత్ను ఎంత వ్యతిరేకించినా భారత్ అభివృద్ధిలో మనకంటే చాలా ముందుకెళ్లిందనే విషయాన్ని వారు అంగీకరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కీలుబొమ్మలుగా మార్చడం వల్లే దేశం ఈ పరిస్థితిని అదృశ్య శక్తులే కారణమని మౌలానా ఫజ్లూర్ రెహమాన్ అన్నారు. పార్లమెంట్ సభ్యులు సూత్రాలను వదిలి ప్రజాస్వామ్యాన్ని అమ్ముకోవడంలో నిమగ్నమై ఉన్నారని మండిపడ్డారు. ఇస్లాం మత ఆధారంగానే పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడిందని ఫజర్ రెహమాన్ గుర్తు చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ సెక్యులర్ దేశంగా తయారవుతుందన్నారు. 1973 నుంచి కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ అంటే CII ఇచ్చిన ఏ ఒక్క రికమెండేషన్ కూడా ప్రభుత్వాలు పాటించినప్పుడు ఇది ఇస్లామిక్ దేశం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇమ్రాన్ ఖాన్కి చెందిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి ర్యాలీలు నిర్వహించేందుకు హక్కు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందని తెలియజేశారు. ఏదేమైనా కానీ వారెవ్వా దేశాన్ని శత్రుదేశంగా ఎప్పుడు భారత్లో ఎలాంటి చిచ్చు పెట్టాలా అని ఎదురు చూసే నాయకులు దేశం ఈరోజు భారత్ని పొగుడుతుంది అంటే అదంతా మోడీ చరిష్మా, మోడీ విధి విధానాలు. 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏనాడు జరగనిది 10 ఏళ్ల BJP హయాంలో జరుగుతోంది అంటే మన సంకల్పం గట్టిదైతే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది అని మోదీ నిరూపించి చూపించారు. ఆర్థిక పరంగా 5వ స్థానంలో, కరోనా టైంలో అన్నప్రధాయినిగా, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ గొడవలు జరిగినా కూడా మధ్యవర్తిత్వం వహిస్తూ శాంతియుత పరిష్కారాలు చేసే విధంగా ఈరోజు పాకిస్తాన్ కూడా చూసి ఎందుకు 2 దేశాలు ఒకేసారి ఏర్పడ్డా మా గతి ఇలా, భారత్ అలా ఎదిగిపోతుంది అని కుళ్ళుకునే విధంగా ఈరోజు భారతదేశం నిలిచింది అంటే ఖచ్చితంగా అది మోదీతోనే సాధ్యమైంది అనేవారు అనేక మంది ఉన్నారు. అది పరిపాలన అంటే. ఒక మతానికో ఒక విధానానికో కొమ్ము కాస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇలా పాకిస్తాన్ లాగా అన్నమో రామచంద్ర అని అడుక్కోలే పరిస్థితి రాక తప్పదు. దేశం ప్రథమం, కుటుంబం తర్వాత. దేశం కోసం ఏదైనా చేస్తాం, వ్యవస్థలో ప్రక్షాళన చేస్తాం, వ్యక్తిని పూజించడం ఆపేస్తామనే ప్రభుత్వం ఏ రోజైతే దేశాన్ని పాలిస్తుందో ఆ రోజు ఆ దేశం అగ్రగామిగా నిలవడం సాధ్యం అని BJP మోదీ ప్రభుత్వం చేసి చూపించింది. నాకైతే మస్తు ఖుషి ఉందబ్బా. పాకిస్తాన్ వాళ్ళు ఈరోజు భారత్ని పొగుడుతున్నారు అని అంటే ఇప్పటికైనా బుద్ధి వస్తే ఈ దేశం మీద అసహ్యం పెంచుకోవడమో, ఈ దేశంలో వివాదాలను రేకెత్తే ప్రయత్నం చేయడమో, ఈ దేశంలో ఉగ్రవాదులు దాడులు చేయడమో ఆపేసి ఈ దేశం స్నేహపూర్వకంగా ఉండడం ఎలా, అసలు ఈ దేశం ఎదగడానికి నాయకుడు అనుసరిస్తున్న విధి విధానాలు ఏంటి, ఈ దేశ ప్రజల్లో ఉన్న ఔన్నత్యం ఏంటి అనేది తెలుసుకోగలిగితే బాగుపడుతుంది. లేకపోతే కొన్ని రోజులకు మనుషులే పిక్కు తినే పరిస్థితి వస్తుంది పాకిస్తాన్లో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరేమనుకుంటున్నారు? భారతదేశం అగ్రగామిగా నిలబడడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.